హాయ్, ఈరోజు మనం యూస్ టు యొక్క యూసేజ్ని తెలుసుకుందాం. యూస్ టు అనేది గతంలో ఒక పనిని అలవాటుగా చేసే వాటి గురించి తెలపడానికి ఉపయోగిస్తాం. ఒకప్పుడు ఈ పని నేను రెగ్యులర్గా చేసేవాడిని లేదా చేసేదాన్ని అని చెప్పాల్సిన సందర్భంలో యూజ్ టు. ఇప్పుడు చెయ్యట్లేదు, గతంలో ఒకప్పుడు తరచుగా చేస్తూ ఉండేవాడిని అని. అలాంటి సందర్భాల్లో యూస్ టు ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. అతను ఒకప్పుడు ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడేవాడు అంటే ఒకప్పుడు మాట్లాడేవాడు. అతను అంటే హీ యూస్ టు. ఎప్పుడు కూడా యూస్ టు తర్వాత V1 ఉండాలి, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, అది స్ట్రక్చర్. హీ యూస్ టు స్పీక్ ఇంగ్లీష్. ప్రతిరోజు అంటే ఎవ్రీ డే. హీ యూస్ టు స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. ఇలా చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను ఒకప్పుడు ఫుట్బాల్ ఆడేవాడిని. ఐ యూస్ టు. ఆడేవాడిని అంటే ప్లే. ఐ యూస్ టు ప్లే ఫుట్బాల్. యూస్ టు అంటే ఇక్కడ గతంలో తరచుగా ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదు అని తెలుపుతుంది. నేను ఒకప్పుడు పొగ తాగేవాడిని. ఐ యూస్ టు. పొగ తాగడాన్ని స్మోక్ అంటాం. ఐ యూస్ టు స్మోక్. నెక్స్ట్, నేను ఒకప్పుడు ఉదయాన్నే లేచేవాడిని. ఐ యూస్ టు వేక్ అప్. ఐ యూస్ టు వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. I used to wake up early in the morning. Next one, ఆమె ఒకప్పుడు వంట అద్భుతంగా చేసేది. She used to cook excellently. అద్భుతంగా అంటే excellently. అతను ఒకప్పుడు వేసవిలో ఈత కొట్టేవాడు. He used to swim during summer. Question of the day. నేను ఒకప్పుడు కోడి మాంసం బాగా తినేవాణ్ణి అనేదాన్ని ఏమంటారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.